అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం, చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి. బయటికి చెప్పుకోవటానికి కూడా వీలు లేని ప్రాబ్లం. చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. దానికోసం ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఇది లేడీస్ జెంట్స్ కూడా ఇబ్బంది పడే సమస్య, పిస్తుల్లా. ఈ పిస్తుల్లాకి అసలు కారణాలు ఏంటి, ఇది దేని వలన వస్తుంది, దీనికి పరిష్కారం ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీనిలో. మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న, మన వీడియోని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫిస్టులాకి కారణాలు ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. ఇది మనం మోషన్ అనేది ఫ్రీగా అవ్వకపోవటం వల్ల ఈ ఫిస్టులా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ వల్ల, అరుగుదల లేకపోవటం వల్ల కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. మోషన్ హార్డ్గా రావటం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఇలా మనం వాటర్ తక్కువగా తాగటం వలన కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఇంకా ఫైబర్ ఫుడ్స్ అనేది తక్కువగా తీసుకోవటం వల్ల కూడా మనకి ఈ ఫిస్టులా ప్రాబ్లం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా మనం ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఇంకా వచ్చేసి స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం, బేకరీ ఫుడ్స్ అనేది మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేయటం వల్ల ఎక్కువ ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాం. ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవటం కూడా దీనివల్ల ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల కూడా అవుతుందన్నమాట. ఇంకా ఓవర్ వెయిట్ వల్ల ఈ ఫిట్స్లా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి దీన్ని తగ్గించుకోవటానికి మనం వాడవలసిన సప్లిమెంట్స్ ఏంటి అంటే వెస్టిజ్ కాంబయాటిక్స్. ఈ కాంబయాటిక్స్ అనేది క్యాప్సిల్స్తో తయారవుతుంది. చక్కగా దీనిలో ఫ్రీ బయాటిక్స్, ప్రోబయాటిక్స్ అనేవి ఉంటాయన్నమాట. దానివల్ల అరుగుదలని బాగా పెంచుతుంది, గట్టి హెల్త్ని మెరుగుపరుస్తుంది, ప్రతిరోజు కూడా స్మూత్ మోషన్ అయ్యేలాగా చేస్తుంది. ఇది వచ్చేసి రోజుకి 1 నుంచి 2 క్యాప్సిల్స్ తీసుకోవచ్చండి. చిన్నపిల్లలు అయితే 10 years అబోవ్ నుంచి కూడా వాడుకోవచ్చు. కొంచెం బొద్దుగా ఉంటే కొంచెం 8 years నుంచి కూడా వాడవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి కాంబయాటిక్స్ అనేది ఒక మంచి ప్రోడక్ట్ అనమాట. ఇది మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు, రోజుకు 2 సార్లైనా ఒకసారైనా ప్రాబ్లంని బట్టి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నీమ్ క్యాప్సిల్ అండి. నీమ్ క్యాప్సిల్ వేప నుంచి తయారైంది. ఇది ఏం చేస్తుందంటే లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇంకా ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి యూజ్ అవుతుంది. అదేమైనా సరే ఫిస్టులా పుండులాగా ఒక ఇబ్బంది పెడుతూ ఉంటే దాన్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ క్యాప్సిల్ కూడా రోజుకు 2 సార్లు అండి. ఉదయం 1, రాత్రిపూట 1 తిన్న తర్వాత వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి మనకి టాక్సిక్లీన్ అండి. ఈ టాక్సిక్లీన్ వచ్చేసి శరీరంలోని టాక్సిన్స్ అన్నిటిని బయటకు పంపడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మోషన్ ఫ్రీ అయ్యేలాగా చేస్తుంది, శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది అనమాట. మనం ఎప్పుడప్పుడు మోషన్ ఫ్రీ అయ్యింది అంటే ఈ ఫిస్టులా ప్రాబ్లం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. మనం వాటర్ తీసుకుంటూ మోషన్ ఫ్రీ అయ్యేలాగా చూసుకోవాలి. ఈ టాక్సిక్లీన్ వచ్చేసి రోజుకు 1 నుంచి 2 క్యాప్సిల్ యూజ్ చేసినప్పుడు మోషన్ ఫ్రీగా అవుతుంది, బాగానే ఉంది అనుకుంటే పర్వాలేదు, 1 క్యాప్సిల్ కంటిన్యూ చేయొచ్చు. లేదు ఇంకా మోషన్ హార్డ్గానే ఉంటుంది, ఒక్కసారి కూడా ఫ్రీ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు 2 times కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫుడ్ తీసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళతో వేసుకోవటం వల్ల ఈ టాక్సిక్లీన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. టాక్సిక్లీన్ అనేది ఆయుష్ అంతే కాబట్టి, ఆయుర్వేద మెడిసిన్ కాబట్టి ఇది 17 years అబోవ్ వాళ్ళు యూజ్ చేయాలి. ఇంకా వచ్చేసి నెక్స్ట్ వన్ ఇంటిమేట్ వాష్ అండి. ఇంటిమేట్ ఫోమ్ వాష్ అంటాం. ఇది ఏంటంటే అనల్ ఏరియాని శుభ్రంగా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ప్రైవేట్ పార్ట్స్ క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అక్కడ ఉన్న ఇరిటేషన్ని, ఇన్ఫెక్షన్ తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ ఇంటిమేట్ ఫోమ్ వచ్చేసి మనకి ఫిస్టులా ప్రాబ్లం ఎక్కడైతే ఉందో అక్కడ ఈ ఫోమ్తో మసాజ్ చేసి వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత
నీమ్ క్యాప్సిల్ ఉంది కదా, ఆ నీమ్ క్యాప్సిల్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నీమ్ క్యాప్సిల్ కడుపులోకి వేసుకోవాలి. అలాగే ఈ పిస్ట్ల ఉన్న దగ్గర కూడా ఈ నీమ్ ఆయిల్ని పిన్ చేస్తే ఆయిల్ వస్తుంది, ఆ ఆయిల్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది ప్రతిరోజు కూడా లేడీస్కి జెంట్స్కి చాలా అవసరమైన ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట, ఇంటిమేట్ ఫోమ్ వాష్ అనేది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి సిఎండి మినరల్ డ్రాప్స్. ఇవి శరీరంలో హైడ్రేషన్ని మెరుగుపరచడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ కాన్సన్ట్రేషన్ మినరల్ డ్రాప్స్ అనేది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని సమూలంగా తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. బాడీ పీహెచ్ వాల్యూని కరెక్ట్గా ఉండేలాగా చేస్తుంది. ఇంకా మినరల్ డెఫిషియన్సీని తీసేస్తుంది అనమాట. అలాగే మన డైజెషన్ని మెరుగుపరచడంలో ఈ సిఎండి డ్రాప్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా, వాటర్ తక్కువ తాగటం వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని. మరి ఈ సిఎండి మినరల్ డ్రాప్స్ని రోజుకి 3 సార్లు ఒక బాటిల్కి, లీటర్ బాటిల్కి 7 చుక్కల చొప్పున 3 సార్లు తీసుకున్నామంటే 3 లీటర్స్ వాటర్ అనేది మనం ప్రతిరోజు మన బాడీకి అందిస్తాం. మన వెయిట్ని బట్టి ఈ వాటర్ తాగటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఉన్న వెయిట్ ప్రతి ఒక్క 20 కేజీలకి 1 లీటర్ వాటర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా 3 టైమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ మినరల్ డ్రాప్స్. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి అలోవెరా క్యాప్సిల్స్. ఈ అలోవెరా క్యాప్సిల్స్ ఏం చేస్తాయంటే మోషన్ ఫ్రీ అయ్యేలా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా బర్నింగ్ సెన్సేషన్, మంటలాగా ఉండే సెన్సేషన్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మలాన్ని సాఫ్ట్ చేసి బయటికి పంపించడానికి ఈ అలోవెరా క్యాప్సిల్స్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి. అలాగే బ్లోటింగ్ తగ్గడానికి అలోవెరా క్యాప్సిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఇది కూడా తిన్న తర్వాత మనం ప్రతిరోజు కూడా ఉదయం 1, సాయంత్రం 1, ఇది కూడా 10 years అబౌవ్ నుంచి అందరూ వాడుకోవచ్చు. ఇంకా వచ్చేసి ఒక మంచి కుకింగ్ ఆయిల్ అండి, లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది యూజ్ చేయాలి. ప్రతి ఇంట్లో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఆయిల్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళం కూడా ఆరోగ్యంగా ఉంటాము. ఇది కుకింగ్ కోసం మంచి హెల్తీ ఆయిల్ అనమాట. జీర్ణక్రియను మెరుగుపరచడంలో బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ కూడా దీనిలో ఉంటాయి. అలాగే ఫైబర్ ఉంటుంది. ఇంకా న్యూట్రిషన్ పరంగా ADE అనే విటమిన్స్ కూడా దీనిలో మనకి అదనంగా దొరుకుతాయి అన్నమాట. ఈ కుకింగ్ ఆయిల్ వాడటం వల్ల డైజెషన్ అనేది కరెక్ట్గా అవుతుంది. చాలా హెల్తీ డైజెషన్ అనమాట. దీనివల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది తగ్గటానికి ఇది కూడా హెల్ప్ చేస్తుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ వీడియోని చూసారు కదా. మరి ఈ ఫిస్టులాకి 100% మన రిజల్ట్ ఇవ్వాలి అంటే ఈ సప్లిమెంట్స్ వాడుకొని చక్కగా హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు. చాలామంది ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళందరికీ కూడా మంచి సొల్యూషన్ అనమాట. ఈ ప్రోడక్ట్స్ వాడుకొని మీరందరూ కూడా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను ఎప్పుడూ కోరుకునేది ఏంటి అంటే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేస్తే ఎక్కువ మందికి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మీ అందరూ కూడా ఈ విషయాన్ని మనసులోకి తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టీజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనమందరం కూడా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. ఎప్పుడు మీ మంచి కోరుకునే మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాలు ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.